సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి 4440 ఐసీ యాంప్లిఫైయర్ యొక్క కంట్రోల్స్ అనేది ఏ విధంగా చేంజ్ చేయాలో నేర్చుకుందాం ఫ్రెండ్స్. నేను ముందు వాల్యూమ్ కంట్రోల్ అనేది చేంజ్ చేశాను. ఇప్పుడు మనకి బేస్ అండ్ ట్రబుల్ ఈ రెండు చేంజ్ చేసి చూపిస్తాను మీకు. మీరు షాప్లోకి వెళ్ళి ఒక్కోటి 50 రూపీస్ పడుతుంది. 100 KB అనేవి రెండు తీసుకోండి ఫ్రెండ్స్. ఇది ఒక పేస్ట్ అనమాట. నేను ఆన్లైన్లో బుక్ చేసినప్పుడు వచ్చింది ఇది అయిపోయింది ఫ్రెండ్స్. అంత క్వాలిటీ లేదనమాట. ఇది నేను మళ్ళీ ఆఫ్లైన్లో పోయి కొనుక్కున్నాను. నాకు 50 రూపీస్ ఏం పడింది. ఇలాంటి పేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, బాగా అతుక్కుంటుంది అనమాట. సో ఫ్రెండ్స్, మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న ఐకాన్ని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది ఒక నెట్ కూడా కావాలి ఫ్రెండ్స్. మనకి సాల్డరింగ్ వేసేది అతుక్కోవడానికి నెట్ అంటారు. అడవి మీరు సాల్డరింగ్ వస్తువులన్నీ వాళ్ళు ఇచ్చేస్తారు. సో ఫ్రెండ్స్, వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. లేదంటే స్కిప్ చేసి ఏం అర్థం కాకుండా పోతుంది అనమాట ఫ్రెండ్స్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి ప్రొఫైల్లో వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఈ యొక్క 4440 ఐసీ యొక్క బోర్డు ఇలా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్, మీరు అనుకోవచ్చు ప్రతిసారి 4440 ఐసీ అంటున్నారని. ఏం లేదు ఫ్రెండ్స్, ఇది ఒక 4440 ఐసీతో రన్ అవుతుంది అనమాట. అదొక తక్కువ క్వాలిటీ ఐసీలే, పెద్ద కాస్ట్లీ అయితే ఏం కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు చూసుకున్నట్లయితే బేస్ యొక్క కంట్రోల్ని చేంజ్ చేయబోతున్నాము. బేస్ యొక్క కంట్రోల్ అనేది బయటికి లాగండి, నాబ్ అనేది గట్టిగా వచ్చేస్తుంది. అది ఆ తర్వాత ఒక బోల్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, అదొక నట్ అనమాట. బోల్ట్ అదొక కటింగ్ లోడ్తో చిన్నగా లూజ్ చేయండి, అది వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క కంట్రోల్ ఒక 6 పిన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. 6 పిన్స్ ఉంటాయి అనమాట. ఆ 6 పిన్స్కి మనం ఇప్పుడు సాల్డరింగ్ చేసి పెట్టుకోవాలో కొత్త దానికి, అది ఎలా ఇప్పుడు నేర్పిస్తాను చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 6 పిన్స్ని అట్లా హోల్డ్ చేసి పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. అట్లా హోల్డ్ చేసి డౌన్ చేసి పెట్టేసుకోండి. ఒక హీట్ సింక్ ఇది ఒక పేస్ట్ అంటారు ఫ్రెండ్స్, సాల్డరింగ్ పేస్ట్ అంటారు. ఆ సాల్డరింగ్ పేస్ట్లో లైట్గా అద్దండి ఫ్రెండ్స్, ఎక్కువ వద్దు. లైట్గా అద్ది పెట్టేసుకోండి, మస్తుగా అవుతుంది. లైట్గా అద్ది పెట్టేసిన తర్వాత రెండోది కూడా అట్నే చేయండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఒక నెట్ అంటారు ఫ్రెండ్స్. ఫస్ట్ చూపించాలి మీకు నెట్ అనేది ఇదే అనమాట. మెయిన్ ఒక నెట్ అనేది ఒక సాల్డరింగ్కి అదొక పెట్టారనుకో మీకు కాలిపి అదొక అతుక్కుంటుంది అనమాట. ఇది ఒక సాల్డరింగ్ ఫ్రెండ్స్. ఇది 250 రూపీస్ పడింది నాకు ఫ్రెండ్స్. అదొక కాల్చి అట్లా అదంతా కరిగిపోతుంది అనమాట. అలా కంట్రోల్లో వచ్చి 6 పిన్స్లో అట్లా వసాగా 3 పిన్స్ పెట్టేసేయండి. మళ్ళీ ఇంకోసారి అద్దుకొని మళ్ళీ ఇంకో 3 పిన్స్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. ఇలా రెండోది కూడా సేమ్ అలాగే చేయండి ఫ్రెండ్స్. నేను రెండోది కూడా చేసి పెడుతున్నా, లెంత్ అయిపోతుంది వీడియో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క పాత కంట్రోల్ ఒక బేస్ కంట్రోల్ చూద్దాం ఒకసారి. అదొక 3 వైర్లు వస్తుంది ఫ్రెండ్స్, 3 వైర్లు ఫ్రెండ్స్. కొంచెం వీడియో క్లారిటీగా లేకపోవచ్చు, కొంచెం ఫోకస్ పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఒక 3 కంట్రోల్ అనేది కంట్రోల్లో 6 పిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక పిన్స్ 3 పిన్లో నేను 3 వైర్లు అయితే తీసేసాను. ఇప్పుడు అది 3 వైర్లు తీసేసి కొత్త కంట్రోల్కి అటాచ్ చేస్తున్నాను. చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ పొరపాటు లేకుండా మీరు పాత కంట్రోల్కి ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఇచ్చేసేయాలి. మనము ఒక్కరా తక్కువ ఇచ్చామనుకో మళ్ళీ రివర్స్ సౌండ్ ఎక్కువ పెడితే తగ్గడం, తక్కువ పెడితే ఎక్కడం అట్లా జరుగుతుంది అనమాట. చూడండి ఫ్రెండ్స్, పాత కంట్రోల్ ఎలా ఉందో సేమ్ అలా చేశాను నేను. ఇప్పుడు ఇంకా మిగతా 3 ఉంటాయి అనమాట, 3 వైర్లు. ఆ 3 వైర్లు కూడా నేను సాల్డరింగ్ ఇచ్చేస్తాను. చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు కంట్రోల్కి అదొక సాల్డరింగ్ చేసి పెట్టుకుంటేనే బాగా అతుక్కునేది. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, మొత్తానికైతే బేస్ కంట్రోల్ అనేది కంప్లీట్ అయిపోయింది అనమాట. సో చూడండి, బాగా నీట్గా వేసేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. బాగా నీట్గా వేసేసి పెట్టేసుకొని ఒక బేస్ కంట్రోల్ అనేది మనం ఎలా ఉందో అలా ఫిట్ చేస్తాము. ఇప్పుడు మనము ఒక బోల్ట్ వేసి ఎలా ఉన్నదో అలా బిగించేసేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఒక ఎలక్ట్రీషియన్ వర్క్కి షేర్ చేయండి, ఎలక్ట్రీషియన్ వర్క్ ఫ్రెండ్కి. సో ఫ్రెండ్స్, అదొక నాబ్ కూడా సేమ్ అలాగనే సెట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకో ట్రబుల్ అంటారు ఫ్రెండ్స్, పక్కన ఇంకోటి ఉంటుంది. ఆ ట్రబుల్ కూడా సేమ్ ఇలా యాజ్ ఇట్ ఈజ్ అట్టే తీయండి, బాగా లూజ్ చేసి తీయండి, బయటికి తీయండి. చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఒకసారి అలా. ఈ దానికి కూడా 6 పిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కదానికి 6 పిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు 3 పిన్లు మార్చలేకపోతున్నాము.
సో ఫ్రెండ్స్ పాత కంట్రోల్ యొక్క 3 పిన్స్లలో వైర్ వస్తుంది ఫ్రెండ్స్. ఆ 3 పిన్ వైర్ తీసేయండి ఫ్రెండ్స్. అలా ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్త కంట్రోల్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ముందు భాగంలో మూడు పిన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫస్ట్ పిన్స్, ఆ ఫస్ట్ పిన్ తీసేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీకు ఈజీ ఉంటుంది చాలా వేయడానికి. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, నేను ఎలా ఇస్తున్నానో నేను ఎలా వస్తున్నానో మీరు అలా ఇవ్వద్దండి. మీ యొక్క కంట్రోల్ ఎలా ఉందో సేమ్ అలా ఇచ్చేసేయండి. నేను ప్రస్తుతానికి చూపించే వరకు ఉంటా, కానీ నేను ఇలా చేయండి అలా చేయండి చెప్పాను కదా. మీ యొక్క కంట్రోల్ ఎలా ఉందో అలా ఇచ్చేసేయండి. నేను 3 పిన్కి ఇచ్చేసాను కరెక్ట్గా. ఎలా ఉందో అలా ఇచ్చేసాను ఫ్రెండ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, ఎలా ఉందో అలా ఇచ్చేసేయాలా. ఇంకా మిగతా 3 ఉన్నాయి, ఆ పాత కంట్రోల్ నుంచి కొత్త కంట్రోల్కి అటాచ్ చేయాలన్నమాట. ఇవి కూడా ఇచ్చేసాను, చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ పిన్ ఒక అటాచ్ చేసేస్తున్నాను, లాస్ట్ వైర్ అన్నమాట. సో ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి. సో ఫ్రెండ్స్ మొత్తం టోటల్గా అయితే ట్రబుల్ ఒక కంట్రోల్ కూడా టోటల్గా సక్సెస్ అయిపోయింది అనమాట. ఇప్పటికి మొత్తం 2 కంట్రోల్ కూడా అయిపోయినాయి. ఎలా ఉందో సేమ్ అలా ఇచ్చేసేయాలా. ముందే చెప్తాను, నేను వీడియో ప్రతిసారి చెప్తున్నాను ఎలా ఉందో సేమ్ అలా ఇచ్చేసేయాలని ఫ్రెండ్స్. ఇంకా ఎలా ఉందో అలా ఫిట్ చేసేసాం ఇప్పుడు, బోల్ట్ వేసి నాబ్ వేసి బాగా. సో ఫ్రెండ్స్ అలాగే ఒక నాబ్ కూడా అతికిచ్చేసాను ఫ్రెండ్స్. ఆ నాబ్ కూడా కరెక్ట్ మార్కులో పెట్టేసుకోండి ఫ్రెండ్స్. అలా తగ్గించేసి అదొక మార్కు మీకు కానొస్తుంటుంది అప్పుడే నాబ్లో. అలా తగ్గించేసి ఆ ఒక మార్కు కూడా తగ్గించి దోపండి ఫ్రెండ్స్. కొన్ని టేప్ రికార్డులకి వేరే విధంగా వస్తుంటాయి నాబ్లు. సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి. మా వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.